హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బకాయిలపై సంచలనం అండి. 500 కోట్ల జీపీఎఫ్ బకాయిలు, 20,000 కోట్ల పీఆర్సీ, డిఏ ఇతర బకాయిల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా జీపీఎఫ్ ఖాతాల నుంచి 500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు మండిపడ్డారు. ఇక ఉద్యోగి అనుమతి లేకుండానే తీసుకుంటే దాన్ని దొంగతనమే అంటారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల గళాన్ని అయితే ఈ ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేసిందని, నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతున్నా సరే నిర్బంధనలు అని చెప్పేసి కేసులు పెడుతున్నది వ్యక్తం చేశారు. సో ఈ విధంగా నియంతృత్వ ధోరణి తన 40 ఏళ్ల సర్వీస్లో ఎప్పుడూ కానీ చూడలేదని ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఉద్యోగులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, హక్కుల గురించి మాట్లాడిన, ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న కేసు పెట్టారు. సో ఈ నియంతృత్వంపై అయితే ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ భయం నుంచి ఉద్యోగులు బయటకు రావాలి అంటే ఉద్యోగులలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇప్పటివరకు 13 సమావేశాలు నిర్వహించాము అని చెప్పారండి. ఇక నిధులు ఇంకా వెనక్కి రాలేదు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి 500 కోట్లు ఈ ప్రభుత్వం తీసేసుకుంది. అనుమతి లేకుండా తీసుకుంటే దీన్ని దొంగతనం అనక ఇంకేమంటారని అయితే అంటున్నారు. కేంద్ర మంత్రి సైతం దీన్ని ధృవీకరించారు. ఇలా చేసిన వ్యక్తిని క్రిమినల్ సెక్షన్ కింద అయితే విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విచారణకు ఆదేశించామన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగి ఉంటుంది అంటున్నారు. ఇప్పటి వరకు ఎందుకు సరిచేయలేదు అని క్వశ్చన్ చేసినా ఇప్పటి వరకు నిధులు వెనక్కి కూడా రాలేని పరిస్థితి. సో మా సొమ్ముకు మా గ్యారంటీ లేకుండా పోయిందని అయితే చెబుతూ ఉన్నారు. ఇక సిపిఎస్ డబ్బులు వాడేసుకుంటోంది ప్రభుత్వం అని అంటున్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు నమ్మారు. ఇప్పుడు అమలు చేయకపోవడంతో నిరుత్సాహాలైతే ఈ విధంగా ఏమి చేయలేని వారిలా ఉద్యోగులంతా మిగిలిపోయారు. సో మాట ఇచ్చి మాట తప్పి ఇంకా ఉద్యోగులు ఏం చేస్తారని అయితే అంటున్నారు. కొత్తగా జీపీఎఫ్ తీసుకొని వచ్చారు. దీని అమలుకు నిబంధనలు రూపొందించలేదు. సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం వాటాను 10% నుంచి 14% పెంచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచకపోవడం వల్ల ఏదైతే ఆ 10% నుంచి 14% మధ్యలో ఉన్న 4% ఉందో ఆ 4% రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక బకాయిలు రద్దు చేసి ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు ఎంత ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా చెప్పడమే లేదు. సో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వివరాలు ఇవ్వటం లేదు. ఒక మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించి ఒక సమావేశంలో 20,000 కోట్ల రూపాయలు ఉంటాయేమో అని ఒక మంత్రి అనఫీషియల్గా చెప్పారు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సో బకాయిలను రద్దు చేస్తాము అన్నా కూడా ఎవరు మాట్లాడకూడదేమో. సో మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో వేస్తారు కదా. సో ఏం చేయాలి అని అయితే అంటున్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డిఏ బకాయిలు ఇవ్వలేదు. ఈ 20,000 కోట్ల బకాయిలను ఎలా చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. మాకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడవలసిన పరిస్థితి. 12వ పీఆర్సీ ఇప్పటికే పెండింగ్లో ఉంది. 11వ పీఆర్సీ డిఏ బకాయిలు వస్తాయా రావా అనే దానిపై అయితే సర్వత్రా ఉద్యోగులు వారి కుటుంబాల్లో అయితే ఆందోళన నెలకొందండి. సో ఈ విధంగా అయితే ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.